హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? కువైట్‌లోని ఫర్వానియా ప్రాంతంలో గొడవ జరుగుతుందనే తప్పుడు కేసు పెట్టిన ఇద్దరు ఏషియన్ ప్రవాసుల్ని కువైట్ దేశం నుంచి డిపోర్ట్ చేయనున్నారు. టాపిక్‌లోకెళ్తే కువైట్‌లోని ఫర్వానియా ప్రాంతంలోని బ్లాక్ 5లో ఇద్దరు ఏషియన్ ప్రవాసులు గొడవ పడుతున్నారని పోలీసులకైతే సమాచారం అందింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ఇద్దరు వ్యక్తులనైతే అదుపులోకి తీసుకున్నారు ఫ్రెండ్స్. ఈ ఇద్దరి వయసు 30 సంవత్సరాలు, 32 సంవత్సరాలుగా అధికారులు గుర్తించారు. వారిని ఫర్వానియా పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. అయితే విచారణల్లో ఆశ్చర్యకరమైన విషయాలైతే బయటపడ్డాయి ఫ్రెండ్స్. పోలీసులకు అందిన గొడవ రిపోర్ట్ తప్పనైతే తేలింది. అంటే అక్కడ ఎటువంటి గొడవ అయితే జరగలేదని అధికారులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు ఫ్రెండ్స్? అరెస్ట్ చేసిన ఇద్దరిని విడుదల చేస్తారు. కానీ ఫర్వానియా పోలీసులు ఈ ఇద్దరు ప్రవాసుల్ని డిపోర్టేషన్ డిపార్ట్‌మెంట్‌కైతే బదిలీ చేశారు. ప్రస్తుతం వీరిపై కువైట్ నుంచి డిపోర్టేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా వీళ్ళు భవిష్యత్తులో కువైట్‌కి తిరిగి రాకుండా ఉండేందుకు వీళ్ళకి ఫింగర్‌లేసి వీళ్ళ పేర్లను బ్లాక్ లిస్ట్‌లో చేర్చేందుకు అధికారులైతే సిద్ధమయ్యారు. ఇంకా అలాగే వీరు ఇతర జీసీసీ కంట్రీలకు వెళ్లకుండా కూడా నిషేధం విధించే అవకాశం ఉందని అధికారులైతే తెలుపుతున్నారు. ఈ సంఘటన ద్వారా కువైట్‌లో ప్రజా భద్రత మరియు రెసిడెన్సీ నిబంధనల విషయంలో అధికారులు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో మనకైతే తెలుస్తుంది. ప్రవాసులు ఎల్లప్పుడూ కువైట్ చట్టాలను గౌరవిస్తూ ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలని అధికారులైతే సూచిస్తున్నారు. మనం గనుక చూసుకుంటే ఒక చిన్న తప్పు వీళ్ళ జీవితం అయితే నాశనం అయిపోయింది. గొడవ జరగకపోయినా కూడా గొడవ జరిగిందని పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో వీళ్ళను కువైట్ దేశం నుంచి డిపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అలాగే మనం సోషల్ మీడియాలో చూసుకుంటే గనుక చిన్న చిన్న గొడవలైతే పడుతుంటారు. ఆ గొడవలకే కొంతమంది పోలీస్ స్టేషన్‌లకు కేసులు పెట్టే వరకు వెళ్తుంటారు. మీరు గనుక ఇలాంటి తప్పులు చేస్తే మీరు కూడా ఇలాగే కువైట్ నుంచి డిపోర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంది? తప్పుడు రిపోర్ట్ ఉన్నప్పటికీ డిపోర్టేషన్ చర్య తీసుకోవడం సరైందో కాదో మీరు కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మీకు గనుక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి కువైట్ మరియు గల్ఫ్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్‌లో పెట్టుకోండి.